శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం ఇది నిన్న వచ్చేసి లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. సో దాన్ని అరెస్ట్ని మన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఖండిస్తున్నారు. అది తప్పుడు కేసు అని చెప్పేసి అంటా ఉన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఎందుకు లిక్కర్ స్కామ్లో నిజాలు లేకుండానే పోలీసులు అరెస్ట్ చేస్తారా? పోలీసులకు పనేమి లేదా? వీళ్ళని మూసే పని తప్పితే లిక్కర్ స్కామ్లో రుజువైంది కనుక అరెస్ట్ చేశారు. కోర్టులో సబ్మిట్ చేస్తారు, కోర్టు చూసుకుంటుంది. కంగారు ఎందుకు దానికే? అరే చెమ్ముడు నీళ్ళకి ఉలికి పడితే రేపు బిందె నీళ్ళు కూడా పోసుకోవాలి. సముద్రాన్ని ఎవరిదాలే ఈతరు. జరా కొంచెం ఆగండి, అన్నీ వస్తాయి సమాధానాలు. అలాగే ఇంకొకటి విషయం ఏంటి అంటే, అది తప్పుడు కేసు అనేది ఎందుకు అంటున్నామంటే, ఆయన 15 సంవత్సరాల నుంచి ఒక ఎంపీగా ఉన్నారు, గెలిచారు. ఒకవేళ తప్పు చేసినట్టయితే జనాలే ఓడిస్తారు కదా, ఈ విధంగా ఎందుకు చేస్తారు అని చెప్పేసి 15 సంవత్సరాల్లో చెయ్యని తప్పు ఇప్పుడు చేయకూడదని ఏమైనా పెద్ద రూల్ ఉందా? లేకపోతే రాజ్యాంగాల్లో ఏమైనా రాస్తుందా? 15 సంవత్సరాలు ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఒక స్ట్రీట్ లీడర్గా ఎదిగినా, ఎలా ఎదిగినా కానీ నువ్వు ఏ తప్పు చేయకుండానే ఎదిగొచ్చావా? సరే అన్నాళ్ళు ఎదిగొచ్చావేమో, బాగానే ఉంది, ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో చేయలేదని గ్యారంటీ అయితే లేదు. జగన్మోహన్ రెడ్డికే ఉంది లిక్కర్ స్కామ్లో కేసులో ఉన్నాడని. మరి ఇంకా నువ్వెంత? అంతటి మాజీ సీఎంఏ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పుడు ముద్దాయిగా ఉన్నాడు. ఇంక ఎంపీ ఎమ్మెల్యేవి నువ్వెంత?